సత్యసాయి జిల్లా రాప్తాడులో ఒక వ్యక్తి గన్తో హల్చల్ సృష్టించాడు. రామగిరి మండలం సుద్దకుంటపల్లిలో కుంటమద్ది వైసీపీ ఎంపీటీసీ భర్త కేశవపై వరుసకు అన్న అయ్యే వ్యక్తి గన్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య కూడా పాత వివాదం ముదరడంతో బహిరంగంగా గొడవపడ్డారిద్దరు. ఈ క్రమంలో గన్తో పాటు కత్తి తీసుకుని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎంపీటీసీ భర్త కేశవ ఆయనతో సహా పలువురు సదరు వ్యక్తిని పట్టుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గన్ను వ్యక్తిని రామగిరి మండల పోలీసులకు అప్పగించారు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. రాప్తాడు నియోజకవర్గం రామగిరి తాలూకాలోని ఒక పల్లెటూరులో గన్తో హల్చల్ చేసిన వ్యక్తి వైసీపీ ఎంపీటీసీ భర్తపై కొంతమంది అనుచరులు గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వివాదం ఉంది. ఇద్దరు బంధువులు తెలుస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు వరుసకు అన్నయ్య వ్యక్తి గన్ తీసుకొని కాల్చా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున బంధువులు ఆరోపించారు. అక్కడ ఉన్న వ్యక్తిని పట్టుకొని మిగతా వ్యక్తి అంతగా దేవశుద్ధి చేసి భారీగా వాదులాడుకొని గొడవకి భార్య కొట్టి అతన్ని ఆ గన్ను కత్తిని తీసుకొని రామగిరి పోలీసు కూడా ఆరోపిస్తుంది. అది గన్ను ఎలా వచ్చింది దగ్గరికి అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే గన్లన్నీ కూడా ఎన్నికల సమయంలో అన్ని వెనక్కి తీసుకున్నారు గన్లన్నీ కూడా. అప్పుడు ఈ వ్యక్తికి గన్ను ఎలా వచ్చింది అది చూస్తే మాత్రం నాటు తుపాకి మాదిరి వేరే తుపాకి మాదిరి ఉంది. కాబట్టి ఈ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అన్న దానిపైలో పోలీసులు ఆరా తీసే పనులు పడ్డారు. నిజంగా ఇది రాజకీయ వైరం అని అడిగితే రాజకీయ వైరం కాదంటే కూడా అక్కడ పోలీసులు కూడా తెలుస్తోంది. రాజకీయ వైరం కాకుండా ఎక్కడి నుంచో గన్ను కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి గన్లు అన్ని కూడా కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాడు ఏమో అన్నదాన్ని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇంకా ఈ గనులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇట్లాంటి గనులు ఎవరి దగ్గర ఉన్నాయని అన్న దానిపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. మిగిలిన వివరాలు కూడా మరి కాసేపట్లో రేపు వెల్లడించే అవకాశం తెలుస్తుంది. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్. సత్యసాయి జిల్లా రాప్తాడులో ఒక వ్యక్తి గన్తో హల్చల్ చేశాడు. రామగిరి మండలం సుద్దకుంటపల్లిలో కుంటమద్ది వైసీపీ ఎంపీటీసీ భర్త కేశవపై వరుసకు అన్న అయ్యే వ్యక్తి గన్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య కూడా పాత వివాదం ముదరడంతో బహిరంగంగా గొడవపడ్డారిద్దరు. ఈ క్రమంలో గన్తో పాటు కత్తి తీసుకుని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎంపీటీసీ భర్త కేశవ సహా పలువురు సదరు వ్యక్తిని పట్టుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గన్ను వ్యక్తిని రామగిరి మండల పోలీసులకు అప్పగించారు. గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు.